ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. నా ప్రాక్టీస్లో మందులు పెట్టిన తర్వాత షుగర్ని స్వతహాగా చెక్ చేసుకొని ఇది నార్మల్ అయిపోయిందని మానేసి రావడం చాలా మందిని గమనించాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ అర్థం కావాలంటే ఏంటంటే, షుగర్ మందులు ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఇన్ జనరల్ డోస్ అడ్జస్ట్మెంట్ ఉంటుందేమో కానీ ఇది లాంగ్ టర్మ్గా కన్ఫర్మ్ చేసే ఇస్తాం. వెరీ రేర్గా షుగర్ మందులు షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, లైక్ ఇప్పుడు స్ట్రెస్ ఉన్న చోట, స్టెరాయిడ్స్ వాడిన చోట, ఇంకా వేరే కారణంగా ఎక్కడన్నా షుగర్స్ టెంపరీగా పెరగడం జరుగుద్ది. కానీ ఇది లెస్ దెన్ 0.5%. ఎక్కువ శాతం 99.5% పీపుల్లో ఆల్వేస్ లాంగ్ టర్మ్గా షుగర్ మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మనకి డిస్కషనే లేదు. మీరు స్వంతంగా మందులు మాత్రం మానేయద్దు. ఎందుకంటే చాలా క్వైట్గా ఈ షుగర్ లెవెల్స్ పెరుగుతూ వస్తాయి. అప్పుడు బిగినింగ్లో ఎంత స్మాల్ డోసెస్ ఆఫ్ మెడిసిన్తో మనం కంట్రోల్ చేయగలుగుతున్నామో చాలా హై డోసెస్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అది సైడ్ ఎఫెక్ట్స్కి కూడా దారితీస్తుంది. అదేవిధంగా కొంతమందిలో ఇన్సులిన్ రిక్వైర్మెంట్ కూడా జరిగేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు మనకి షుగర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అర్లీగా వస్తాయి. కాబట్టి షుగర్ అనేది దీర్ఘకాల సమస్య కాబట్టి లైఫ్ లాంగ్ మనకు ఆ కాంప్లికేషన్స్ సఫర్ అవుతాం. కాబట్టి షుగర్ మందులు నిలిపివేయకూడదు. స్వంతంగా డెసిషన్ తీసుకొని మీకు ఏదన్నా డౌట్లు ఉన్నప్పుడు వెళ్ళి డాక్టర్ని సంప్రదించండి. ఎప్పుడైతే షుగర్ నార్మల్ అవుద్దో ఆ షుగర్ నార్మల్ అవడానికి కారణం మీరు వాడుతున్న మందులని మీరు మరవకండి. ఆల్వేస్ ఏదన్నా రిక్వైర్మెంట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ మెడిసిన్ ఉంటే ఎక్స్పర్ట్ ద్వారా డెసిషన్ తీసుకోవడం అనేది కరెక్ట్. స్వతహాగా తీసుకున్న దానివల్ల మనకి ప్రాబ్లమ్స్ వచ్చేదానికి చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి.